హాయ్ అందరికి వెల్కమ్ టు ఏసీ ఫుడ్స్. సో నేను సేల్ కోసం చేసే బిస్కెట్స్ రెసిపీని చెప్పమని చాలా మంది కామెంట్స్ లో అడుగుతున్నారు. షార్ట్స్ లో నేను ఇంతకు ముందే డిస్క్రిప్షన్ లో కామెంట్ బాక్స్ లో మెజర్మెంట్స్ తో సహా డీటెయిల్డ్ గా చెప్పిన కన్నా ఎవరు పట్టించుకోవట్లే. సో నేను జనరల్ గా ఇంట్లోకైనా సేల్ కోసమైనా ఇట్లా చేస్తా. ఇవి జస్ట్ కామన్ గా, ఇందులో ఇంకా మీరు ఏదైనా యాడ్ చేసుకోవచ్చు. రాగి పిండి, జొన్న పిండి, కోకోవా పౌడర్, ఓట్స్ పౌడర్ అన్ని వేసుకోవచ్చు. సో మెజర్మెంట్స్ అయితే ఫస్ట్ 50 గ్రామ్స్ బటర్ తీసుకోండి. అంటే ఇది 250 గ్రామ్స్ అవుట్పుట్ వచ్చేలాగా, 250 గ్రామ్స్ బిస్కెట్స్ వచ్చేలాగా 50 గ్రామ్స్ బటర్, అన్సాల్టెడ్ బటర్ తీసుకోండి. సాల్టెడ్ బటర్ తోటి అస్సలు బాగోవు బిస్కెట్స్. సో అన్సాల్టెడ్ బటర్ 50 గ్రామ్స్ అండ్ కొబ్బరి తురుము. నేను ఖచ్చితంగా కొబ్బరి తురుము వేస్తా అని చెప్పిన కదా, ఎందుకంటే కొంచెం క్రిస్పీగా టేస్టీగా బాగుంటాయి. 30 గ్రామ్స్ కొబ్బరి తురుము. ఇంకెక్కువ వేసుకుంటే కొంచెము సాగీగా మెత్తగా అయిపోతాయి, క్రంచిగా ఉండవు. 30 గ్రామ్స్ కొబ్బరి తురుము. చూడండి, 50 గ్రామ్స్ బటర్, 30 గ్రామ్స్ కొబ్బరి తురుము, మొత్తం 80 గ్రామ్స్ అయింది. అందులోనే ఇంక గ్రామ్స్ వైజ్ అని చెప్పలేను, ఒక 5-6 చుక్కలు వెనిలా ఎసెన్స్ ఉంటే వేసుకోండి, లేదంటే ఇలాచీ పౌడర్ వేసుకోండి. నేను ఇక్కడ కొంచెం సాల్ట్ వేసుకున్నా అండ్ కొద్దిగా బేకింగ్ పౌడర్. సో మీ ఇష్టము, బేకింగ్ పౌడర్, బేకింగ్ సోడా వాడాలా వద్దా అన్నది. నేనైతే కొంచెం బేకింగ్ పౌడర్ వేసుకుంటున్నా అండ్ ఇలాచీ పౌడర్ కూడా వేసుకున్నా. వెనిలా ఎసెన్స్, ఇలాచీ పౌడర్ రెండు యూజ్ చేస్తున్నా, ఉన్న ఇంట్లో కాబట్టి రెండు వేసేసుకుంటున్నా. సో అదంతా అయిపోయిన తర్వాత ఇంకా చూడండి, ఇక్కడ బెల్లం పౌడర్ అనేది 50 గ్రామ్స్ బటర్ తీసుకుంటే ఒక 60 గ్రామ్స్ బెల్లం పౌడర్ తీసుకుంటా. అంటే బటర్ కంటే కొంచెం ఒక 10-15 గ్రామ్స్ ఎక్కువ తీసుకుంటే బాగుంటుంది. సో నా మెజర్మెంట్స్ అయితే ఇవి అండి. మీకు ఇంకా నచ్చితే స్వీట్ ఎక్కువ అనిపిస్తే షుగర్ కానీ ఇంకేదైనా కానీ యాడ్ చేసుకోండి. ఇది మొత్తం కలిపేయండి మంచిగా. చేయితోటే మిక్స్ చేసుకోవచ్చు, లేదా బీటర్ ఉంటే బీటర్ తోటి. నేనైతే స్పూన్తో మిక్స్ చేసుకున్నా, ఎందుకంటే బటర్ మంచిగా రూమ్ టెంపరేచర్లో మెల్ట్ అయిపోయి ఉంది కాబట్టి. అండ్ అదంతా కలుపుకున్న తర్వాత ఇక్కడ గోధుమ పిండి అయితే 120 గ్రామ్స్ వేసుకుంటున్నా. మీరు కోకోవా పౌడర్తో చేయాలి అనుకుంటే గోధుమ పిండి ఒక 30 గ్రామ్స్ తగ్గించి ఒక 20-30 గ్రామ్స్ కోకోవా పౌడర్ వేసుకోవచ్చు. నేను మాత్రం 120 గ్రామ్స్ గోధుమ పిండే వేసుకున్నా. ఇంకా మొత్తం మంచిగా కలిపేసుకోవాలి. ఫస్ట్ బటర్లో, బెల్లంలో ఈ గోధుమ పిండి మొత్తం కలిసేలాగా మంచిగా రఫ్ చేసుకుంటూ కలపండి. సో ఇక్కడ నేను చూపిస్తున్నట్టు మంచిగా కలుపుకున్న తర్వాత మనం ఇట్లా ఉండలాగా ఫామ్ చేస్తే అది అట్లా ముద్ద అవ్వాలన్నట్టు దగ్గరికి. ఆ తర్వాత ఇందులో మీకు నచ్చితేనే వాటర్ పోసుకోండి, లేదంటే మిల్క్ వాడుకోవచ్చు. సో మిల్క్ వాటర్ అనేది అది మీ ఇష్టము. నేనైతే ఇక్కడ వాటర్ యూజ్ చేస్తున్నా. ఒక 25-30 ml పడుతుంది. సో చూడండి, చాయ్ గ్లాస్లో సగం 25 ml మాత్రమే పడింది నాకు. మీకు ఇంకా మెత్తగా కావాలనుకుంటే ఇంకొంచెం వాటర్ యాడ్ చేసుకోవచ్చు, మొత్తం చపాతీ ముద్దలాగా చేసుకోవచ్చు. కానీ నేను మరీ అంత సాఫ్ట్గా కలపను. జస్ట్ నాకు ఇట్లా ముద్ద చేస్తే ఒక ముద్దలాగా ఫామ్ అయితే చాలు. సో మొత్తం బటర్ తోటే చేసుకోవచ్చు, కాకపోతే మనం ఏ షేప్ ఇస్తే ఆ షేప్లో బటర్తో చేసిన కుకీస్ రావు, అంటే స్ప్రెడ్ అయిపోతాయి. ఓవెన్లో పెట్టిన తర్వాత మొత్తం బటర్తో చేస్తే స్ప్రెడ్ అయిపోతున్నాయి. అట్లా చేసి ఆల్రెడీ రిజల్ట్ చూసిన కాబట్టే కొంచెం ఒక 10 గ్రామ్స్ బటర్ తగ్గించి వాటర్ కానీ మిల్క్ కానీ యాడ్ చేసుకుంటున్నా. సో నాకు ఇట్లా బాల్ లాగా చేస్తే బాల్ అయిపోతుంది కదా. ఇప్పుడు ఈ మెషిన్లో, అంటే ఈ కుకీ ప్రెసర్ తీసుకున్నా నేను, దీంట్లో పెట్టేసి నొక్కేసుకోవాలి. ఒక్క బిస్కెట్ నేను ఇక్కడ చూపిస్తా చూడండి ఎన్ని గ్రామ్స్ అనేది. చూడండి, 22 గ్రామ్స్ ఉంది. నేను జనరల్గా 15-16 గ్రామ్స్ ఒక్కటి తీసుకుంటా, లేదంటే 20 గ్రామ్స్. ఇక్కడ 22 గ్రామ్స్ వచ్చింది. మీకు చూపెట్టడానికే, జస్ట్ సేల్ కోసం కాదు ఇది కాబట్టి. సో చూడండి, ఇట్లా నేను ప్రెస్ చేస్తే ఎంత బాగా ఫ్లవర్ షేప్ వచ్చేసిందో. సో చూస్తున్నారు కదా. మీకు ఇది కావాలంటే నేను కింద లింక్ ఇచ్చేస్తా, మీరు క్లిక్ చేసి కొనుక్కోండి. అండ్ ఇంత పెద్ద బిస్కెట్ వద్దు, సైజ్ తగ్గించాలి అనుకుంటే మనం ఇంకా చిన్న సైజెస్ కూడా చేసుకోవచ్చు. నేను జనరల్గా చిన్న సైజెస్ ఎట్లా చేస్తా అంటే, ఇది స్పూన్ ఉంటుంది కదా, స్కూప్ లాంటిది చిన్న స్పూను, నేను పోపు డబ్బాల్లో, షుగర్, టీ పౌడర్లో ఇట్లాంటి వాటిలో యూజ్ చేస్తా. సో ఈ స్పూన్లో ప్రెస్ చేసేసుకుంటా. నాకు ఈ కుకీ ప్రెసర్ ఫ్లవర్ షేప్ లేకముందు నేను ఇవే చేసేదాన్ని. సో నాకు ఇది కొంచెం టైం టేకింగ్ అనిపిస్తుంది. సో ఇట్లా 250 గ్రామ్స్ పిండిలో మనకు 50 దాకా వచ్చేస్తాయి అన్నట్టు ఇవి, ఈ చిన్న సైజువి స్పూన్తో చేసేవి. ఇవి కొంచెం టైం టేకింగ్, అందుకే నేను కుకీ ప్రెసర్ తీసుకున్నా. కొంచెం చూడడానికి కూడా షేప్స్ బాగుంటున్నాయి కదా అని అవే యూజ్ చేస్తున్నా. ఇంక ఇప్పుడు 10 గ్రామ్స్ డఫ్తో చూపిస్తున్నా చూడండి. ఇప్పుడు ఇది 10 గ్రామ్స్ పిండితోని కుకీ ప్రెసర్తో ప్రెస్ చేస్తా. ఇది బాగానే వచ్చింది, కాకపోతే మనం తక్కువ గ్రామ్స్తో ఇట్లా ఫ్లవర్ షేప్ చేయాలి అని అంటే ఆ ఫ్లవర్ అనేది సరిగ్గా రాదు అప్పుడప్పుడు. ఇదైతే బాగానే వచ్చింది, ఇంకా వేరే షేప్స్ అయితే చక్కగా రావన్నమాట. సో ఇది అండి నేను చేసే బిస్కెట్ రెసిపీ అయితే ఇది. సో ప్లీజ్ ఇంకోసారి కామెంట్స్ లో అడిగే ముందు నా వీడియోస్ లిస్ట్ చూడండి. సర్వపిండి కూడా ఫుల్ వీడియో ఉంది, ఒకటి చూసేయండి. థ్యాంక్ యూ సో మచ్ సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి. నా వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. బాయ్ బాయ్.